అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. పంచతంత్రంలోని మూడవదైన విగ్రహం నుండి జ్ఞాననిధి చెప్పిన ముంగిస కొంగల జంట కథ వినేద్దాం. పనులు చేసి పెట్టేవాడే అయినా నీచులతో సంబంధం పెట్టుకోకూడదు. ఒక ఊరి చివర ఉన్న చింత చెట్టు మీద ఓ కొంగల జంట గూడు కట్టుకుని ఉంటోంది. ఒకరోజు పెద్ద గాలివాన వచ్చి ఆ మర్రి చెట్టు కూలిపోయింది. దానితో ఆ కొంగల జంట గూడు కట్టుకోవడానికి మరో మంచి చెట్టు కోసం వెతుక్కుంటూ బయలుదేరాయి. ఆడకొంగ గర్భవతి కావడం వల్ల ఎక్కువ దూరం ఎగరలేకపోవడంతో అవి అడవిలో ఉన్న మరో మర్రి చెట్టు మీద విరామం కోసం ఆగాయి. అప్పుడు ఆ కొంగ, "ఏమండి, ఈ చెట్టు బాగానే ఉంది, మనం ఇక్కడ గూడు కట్టుకుందాం" అంది. మగ కొంగకి కూడా ఆ చెట్టు చుట్టుపక్కల ప్రదేశం బాగా నచ్చటంతో సరేనంటూ అప్పటికప్పుడు ఎండుపుల్లలు తెచ్చి గూడు కట్టి గడ్డి తెచ్చి మెత్తగా పరిచింది. ఆ చెట్టు మీద మరే పక్షులు లేకపోవడంతో ఆ కొంగల జంటకి ఆశ్చర్యంగా అనిపించినా ప్రశాంతంగా ఉండటం వల్ల అవి అక్కడే జీవించసాగాయి. కొద్ది రోజులకి ఆడకొంగ గుడ్లను పెట్టింది. మగ కొంగ ఆహారం తీసుకురావడానికి వెళ్ళింది. అప్పుడు ఓ అడవి పావురం ఎక్కడి నుండో ఎగిరి వచ్చి ఆ చెట్టు మీద వాలి ఆడకొంగను పలకరించింది. చాలా కాలం తరువాత ఆ చెట్టు మీదకి ఓ పక్షి రావడంతో ఆనందంగా ఆదరంగా మాట్లాడింది ఆడకొంగ. అప్పుడు ఆ అడవి పావురం, "మీరు ఈ అడవికి కొత్త జంట అనుకుంటా, అందుకనే ఈ చెట్టు మీద గూడు కట్టుకున్నారు. ఇంతకుముందు ఈ చెట్టు మీద నా స్నేహితులు చాలామంది ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ పొలం పక్కన ఉన్న పుట్టలోకి ఓ పాము చేరి అది ఈ చెట్టు మీదకు వచ్చి గూళ్ళలోని గుడ్లను పిల్లలను తింటోందని నా స్నేహితులు ఈ చెట్టు ఖాళీ చేసేశారు. మరి మీరు జాగ్రత్త" అంటూ చెప్పి వచ్చిన దారిన వెళ్ళిపోయింది. ఆడకొంగకు భయం వేసింది. మగ కొంగ గూటికి రాగానే అడవి పావురం చెప్పిన విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పి, "మన జాతి పక్షులు సహజీవనం చేస్తాయని తెలిసి కూడా మనం ఒంటరిగా ఈ చెట్టు మీద గూడు కట్టుకున్నాము. ఇప్పుడు ఆ పాము ఈ గుడ్లను తినకుండా మనం ఎలా కాపాడుకోవాలి" అంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. దానికి ఆ మగ కొంగ, "భయపడకు, ఈ అడవిలోనే ఉండే నక్క నాకు మిత్రుడు అయ్యాడు. అతడిని అడిగి ఏదన్నా ఉపాయం తెలుసుకుని వస్తాను" అంటూ ఆడకొంగకు ధైర్యం చెప్పి నక్క కోసం వెళ్ళింది. కొంతసేపటి తరువాత నక్కను వెంటబెట్టుకుని ఆ చెట్టు దగ్గరకు వచ్చింది మగ కొంగ. నక్క పాము పుట్టని, దానికి కొద్ది దూరంలో ఉన్న ముంగిస కలుగును చూసి ఒక ఉపాయం ఆలోచించి ఆ కొంగలకు ఇలా చెప్పింది. "ఈ పాము పిడద మీరు తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. ఈ పాము పుట్టకి దగ్గరలోనే పాముకు శత్రువైన ముంగిస కలుగు కూడా ఉన్నది. కనుక మీరు కొన్ని చేపలను వేటాడి తెచ్చి ముంగిస కలుగు దగ్గర నుంచి పాము పుట్ట వరకు వరుసగా పడేయండి. అప్పుడు ముంగిస బయటకు వచ్చి వరుసగా చేపలను తింటూ పాము పుట్టను సమీపిస్తుంది. అప్పుడు 1-2 చేపలని పాము పుట్టలోకి వేయండి. పాము బయటికి వస్తుంది. అప్పుడు పామును ముంగిస చంపేస్తుంది" అంటూ చెప్పింది నక్క. ఈ ఉపాయం కొంగలకు బాగా నచ్చింది. మర్నాడు ఉదయం ఆ 2 కొంగల దగ్గరలో ఉన్న సరస్సులో వేటాడి కొన్ని చేపలను తీసుకొని వచ్చి ముంగిస కలుగు దగ్గర నుంచి పాము పుట్ట వరకు వరుసగా పడేసి ముంగిస ఎప్పుడు బయటికి వస్తుందా అని ఎదురు చూడసాగాయి. కొంచెం ఎండ ఎక్కాక ముంగిస కలుగులోంచి బయటకు వచ్చి ఒళ్ళు విరుచుకుంటూ వరుసగా పడి ఉన్న చేపలను చూసింది. దానికి నోరు ఊరింది. ఒక్కొక్క చేపను తాపీగా తింటూ పాము పుట్ట దగ్గరకు వచ్చింది ముంగిస. సమయం కోసం ఎదురు చూస్తున్న కొంగలు పాము పుట్టలోకి చేపలను జారవిడిచాయి. పుట్టలో నిద్రపోతున్న పాము తలలు ఆ చేపలు తాకటంతో అది బుస్సుమంటూ వేగంగా బయటకు వచ్చింది. పుట్టలోంచి బయటకు వచ్చిన పామును చూస్తూనే ముంగిస ఒంటికాలు మీద దానితో కలియబడింది. పాము ముంగిసల మధ్య పోరు మొదలైంది. చెట్టు మీదకు చేరిన 2 కొంగలు ఆ పోరును వినోదంగా చూడసాగాయి. కొంతసేపటికి ఆ పోరులో పామును చంపి ముంగిస విజయం సాధించింది. పామును ముక్కలు ముక్కలు చేసి మూతికి అంటిన రక్తాన్ని తుడుచుకుంటూ చెట్టు వంక చూసింది ముంగిస. దానికి చెట్టు మీద గూటిలో నుంచి తలలు బయటికి పెట్టి చూస్తున్న కొంగ పిల్లలు కనిపించాయి. "ఆహా, తాజా మాంసం" అనుకుంటూ ఆ ముంగిస గబగబా ఆ మర్రి చెట్టు ఎక్కి కొంగ పిల్లలని గుటుక్కున మింగేసి తన దారిన తాను పోయింది. పాము బెడద తప్పించుకోవటానికి ఉపాయం ఆలోచిస్తే చివరికి ముంగిస వల్ల తమకి అపాయమే కలిగిందని ఆ కొంగల జంట బాధపడింది. అందుకే అపాయం నుంచి తప్పించే ఉపాయం మరో అపాయాన్ని తెచ్చేది కారాదన్న విషయం గుర్తుంచుకోవాలి. లేకపోతే ఈ కొంగల జంటలాగే మనం కూడా బాధపడాల్సి వస్తుంది మరి అని చెప్పాడు జ్ఞాననిధి. చంద్రముఖుడు ఆలోచించి, "సరే, ఆ రాయబారి వచ్చాక ఏం చేయాలో ఆలోచిద్దాం"
అన్నాడు. ఆ మాటలు దీర్ఘనాసికానికి నచ్చలేదు. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఏమాత్రం పరిచయం లేని రెండు రాజ్యాల మధ్య విరోధం కల్పిస్తే దానికి స్పందించని తమ రాజు మీద దానికి బాగా కోపం వచ్చింది. అది సమయం కోసం నిరీక్షించసాగింది. ఆ మర్నాటి ఉదయం కూజితం అనే పావురం వచ్చి చంద్రముఖుడి దర్శనం చేసుకుని, కొన్ని తరాల క్రితం మీ రాజ్యం మా రాజ్యానికి సామంత రాజ్యంగా ఉంటూ ఏటేటా కప్పం చెల్లించేది. ఈ మధ్య వచ్చిన ఘోర కలి కారణంగా పక్షిజాతులు ఆహారం కోసం అనేక ప్రాంతాలకు వలసలు పోయాయి. ఆ పరిస్థితులను సుభిక్షంగా మారిన తరువాత ఎవరి ప్రాంతాలకు అవి చేరుకున్నాయి. కానీ మా సామంతులమన్న విషయం మీరు మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ మాకు కప్పం చెల్లించాలి. లేని పక్షంలో మీరు యుద్ధానికి సిద్ధం కావాలని మా చక్రవర్తుల వారు రాయబారం పంపారు అని చెప్పింది. దానికి చంద్రముఖుడు, రాయబారి, మేం సర్వస్వతంత్రులం. మీకు సామంతుడిగా అంగీకరించి కప్పం కట్టేంత పిరికివాళ్లం కాదు. కనుక మేము యుద్ధానికి సిద్ధమే అని మీ రాజుకు చెప్పు అన్నాడు. చిత్తం మహారాజా, మీ మాటలు మా ప్రభువుకు విన్నవిస్తాను అంటూ కూజితం తన రాజ్యం వైపు ఎగిరిపోయింది. కూజితం వెళ్ళిపోయాక చంద్రముఖుడు కొంతసేపు మౌనంగా ఉండి, మహామంత్రి, ఈ రోజు నుంచే యుద్ధానికి తగిన ఏర్పాట్లు చెయ్యండి అని చెప్పాడు. చిత్తం ప్రభు, ముందు మనం మన పక్షులకు యుద్ధ విద్యలో తగు శిక్షణనివ్వాలి అన్నాడు జ్ఞాననిధి. మంచిది, అలాగే చేయండి అన్నాడు చంద్రముఖుడు. అలా యుద్ధం జరిగి తన పగ తీరబోతున్నందుకు ఆనందించింది దీర్ఘనాసికం. ఇక్కడ చంద్రముఖుడి దగ్గరకు రాయబారిగా వెళ్ళి తిరిగి వచ్చిన కూజితాన్ని చూస్తూ, ఏమైంది నీ రాయబారం అని అడిగాడు దూరదర్శి. మహామంత్రి, ఆ చంద్రముఖుడికి ఒళ్ళంతా పొగరే. మన ప్రభువును చక్రవర్తిగా గౌరవించి తను సామంతుడిగా ఉండటానికి నిరాకరించాడు. అందుకనే యుద్ధానికి సిద్ధం అన్నాడు అని ఉన్నవి లేనివి 4 మాటలు కల్పించి చెప్పింది కూజితం. ఆ పావురం మాటలు విన్న మయూరుడు, మహామంత్రి, ఇక ఆలస్యం చేయవద్దు. మన సైనికులను యుద్ధానికి సిద్ధం చేయండి. ఆ చంద్రముఖుడి పొగరు అణిచివేద్దాం అంటూ ఆవేశంతో ఊగిపోయాడు ఆ నెమలిరాజు. అప్పుడు గ్రద్ద మంత్రి వారిస్తూ, మహారాజా, ఆవేశపడకండి. యుద్ధంలో ముఖ్యమైన తంత్రం శత్రువు బలాబలాలను, రహస్య స్థావరాలను తెలుసుకోవటం గనక మనం ఎవరో ఒకరిని చంద్రముఖుడి రాజ్యానికి పంపి అతని బలం తెలుసుకున్నాక వ్యూహం పన్ని మంచి ముహూర్తంలో దండయాత్రలు చేద్దాం. మనం కొట్టే చావు దెబ్బ నుంచి సైనికులు మాత్రమే కాదు, చంద్రముఖుడు కూడా తప్పించుకోకూడదు అన్నాడు. దూరదర్శి ఆలోచన ఆ మయూరరాజుకు నచ్చి, మహామంత్రి, చంద్రముఖుడి తెలుసుకునే భారం కూడా నీదే అన్నాడు. దేవరవారి ఆజ్ఞ అంటూ దూరదర్శి భటులతో కాలమేఘాన్ని రమ్మనండి అన్నాడు. కొద్ది క్షణాలలో ఒక కాకి కొలువులోకి వచ్చింది. అది నల్లగా కారి మబ్బు రంగులో ఉంది. దాని పేరే కాలమేఘం. కాలమేఘం, నువ్వు రహస్యంగా కర్పూర దీపం వెళ్ళి అక్కడ కాకల గుంపులో కలిసిపోయి వాళ్ళు యుద్ధానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో తెలుసుకొని ఎప్పటికప్పుడు ఆ వివరాలు మాకు అందించు అన్నాడు గ్రద్దమంత్రి. చిత్తం మహామంత్రి అంటూ ఆ కాకి అప్పటికప్పుడు కర్పూర దీపం రాజ్యానికి ప్రయాణం కట్టింది. కాలమేఘం, యుద్ధంలో మనం విజయం సాధించటానికి నీదే ముఖ్య పాత్ర. నువ్వు అందించే వివరాలతోనే మనం ఆ పొగరుమోతు చంద్రముఖుడిని, అతనికి బ్రహ్మరథం పట్టిన ఆ దీర్ఘనాసికాన్ని చావు దెబ్బ కొట్టగలం. అందుకని వాళ్ళకి అనుమానం రాకుండా నడుచుకో అంటూ ఆ కాకిని హెచ్చరించింది గ్రద్ద. చిత్తం అంటూ ఆ కాకి ఆకాశంలోకి ఎగిరింది. అదే సమయంలో ఇక్కడ చంద్రముఖుడి కొలువులో కూడా, మహారాజా, శత్రువు శక్తియుక్తులను తక్కువగా అంచనా వేస్తే మనం యుద్ధంలో ఓటమి చూడాల్సి వస్తుంది. అందుకే శత్రువు యుద్ధం కోసం ఏ ఏర్పాట్లు చేస్తున్నాడో మనం తెలుసుకుని అందుకు తగ్గట్టుగా మనం యుద్ధ ఏర్పాట్లు చేసుకోవాలి. అందుకని మీరు అనుమతిస్తే మయూరుడి కొలువులో జరుగుతున్న ఏర్పాట్లు ఎప్పటికప్పుడు మనకు చేరవేసేందుకు ఒక దూతను పంపుతాను అన్నాడు చంద్రముఖుడి మంత్రి సారసపక్షి జ్ఞాననిధి. మంచి ఆలోచన. అయితే అంత తెలివి ధైర్యం గల ఆ దూత ఎవరు? వెంటనే అతన్ని మా ముందుకు పిలిపించండి అన్నాడు చంద్రముఖుడు. అప్పటిదాకా కొలువు బయట నిరీక్షిస్తున్న దీర్ఘనాసికం రాజు మంత్రి ముందుకు వచ్చింది. దీర్ఘనాసికమా అన్నాడు చంద్రముఖుడు ఆశ్చర్యంగా. అవును మహారాజా, దీర్ఘనాసికానికి ఆ రాజ్యం గురించి కొంతవరకు తెలుసు. ఇప్పుడు యుద్ధ వాతావరణం నిండి ఉన్న ఆ రాజ్యంలోకి ఈ దీర్ఘనాసికం మాత్రమే సులువుగా ప్రవేశించగలదు అంటూ వివరించి చెప్పాడు జ్ఞాననిధి.
నీ ఆలోచన బాగుంది అంటూ రాజు మంత్రిని అభినందించాడు. దీర్ఘనాసికం ఆ మయూరుడి బలాబలాలను, వారికి తెలిసిన యుద్ధ విద్యలను, వాళ్ళు ఏ సమయంలో యుద్ధబేరి మ్రోగించాలనుకుంటున్నారో తదితర వివరాలను ఎప్పటికప్పుడు మాకు తెలియజెయ్యి. నీ వివరాలతోనే మేము యుద్ధ ఏర్పాట్లను సాగిస్తామని గుర్తుంచుకో అంటూ ఆ సారసపక్షి మంత్రి దీర్ఘనాసికాన్ని హెచ్చరించాడు. చిత్తం అంటూ మంత్రికి రాజుకు నమస్కరించి దీర్ఘనాసికం శత్రురాజ్యం వైపు ఎగిరి వెళ్ళింది. సరిగ్గా ఆ సమయంలో అక్కడికి చేరిన కాలమేఘం అనే కాకి ఓ చెట్టు మీద మకాం వేసింది. కర్పూరదీపం పక్షులు తమ నివాసమైన పద్మకేళి సరస్సును వదిలి కొండ మీద ఉన్న పురాతనమైన కోటలోకి వలస వెళ్లటం గమనించింది. ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటూ అక్కడే చెట్టు మీదే కొమ్మల ఆకుల చాటున నక్కి దాక్కుంది. మరో 2 రోజులు గడిచేసరికి కాలమేఘం కోటలో సైనిక శిక్షణ జరుగుతున్న విషయం మసక చీకటి సమయంలో ఆకాశంలో ఎగురుతూ తెలుసుకుంది. ఆ తరువాత కోట లోపలికి అడుగు పెట్టడానికి ఒక కుటిల ఉపాయాన్ని ఆలోచించింది. సమయం చూసుకొని కోట చుట్టూ కాపలా కాస్తున్న ఓ సారసపక్షిని చేరుకొని, అన్నా, నా పేరు కాలమేఘం, మాది మగధ దేశం. నాకు యుద్ధ విద్యలలో మంచి ప్రావీణ్యం ఉంది కనుక నన్ను మీ రాజుగారి దగ్గరకు తీసుకువెళ్ళు. మీ రాజుగారి కీర్తి ప్రతిష్టలు విని వచ్చాను అంటూ తియ్యగా మాట్లాడింది కాలమేఘం. సారసపక్షి ఆ కాకి మాటలు నమ్మి దాన్ని తన వెంట చంద్రముఖుడి వద్దకు తీసుకెళ్ళి దాని గురించి మహారాజుకు చెప్పింది. అంతా విన్న చంద్రముఖుడు మంచివాళ్లకు సాయం చెయ్యటానికి దేవుడు అనేక రూపాలుగా వస్తాడంటారు. ఇలాంటి సమయంలో ఈ కాలమేఘం అవసరం మనకి చాలా ఉంది కనుక ఇతనిని మనతో ఉండనిద్దాం, మన వాళ్ళకి యుద్ధ విద్యలు నేర్పుతాడు అన్నాడు. దానికి మంత్రి అయిన సారసపక్షి జ్ఞాననిధి అభ్యంతరం చెబుతూ, మహారాజా, యుద్ధ సమయంలో మనకి తెలియని వాళ్ళని కోట లోపలకు అనుమతించడం మంచిది కాదు. పైగా ఈ కాలమేఘం ఆకాశ మార్గంలో సంచరించే పక్షి. మనం చెయ్యవలసిన మయూరుడి రాజ్యంలోని వారు కూడా ఆకాశ పక్షులే అన్నాడు. మంత్రి మాటలకు చంద్రముఖుడు నవ్వి, మహామంత్రి, ఆకాశ పక్షులతో యుద్ధం చేయాలంటే వాటి యుద్ధాలు మనకు తెలియాలి కదా, అందుకని మీరు ప్రశాంతంగా ఉండండి అన్నాడు. చంద్రముఖుడికి చెప్పినా ప్రయోజనం లేదని గ్రహించిన జ్ఞాననిధి మౌనంగా ఉండిపోయాడు. కోటలోకి ప్రవేశించిన కాలమేఘం చంద్రముఖుడి సైనికులను ఆకాశ యుద్ధం నేర్పే నెపంతో ఎంతమంది సైనికులు ఉన్నారు, వాళ్లలో తెలివైన వాళ్ళు, బలవంతులు ఎంతమంది, ఆ కోటకు ఎన్ని తలుపులు ఉన్నాయి, రహస్య మార్గాలు ఎక్కడెక్కడున్నాయి వంటి వివరాలన్నీ ఎప్పటికప్పుడు వార్తాహరుల ద్వారా మయూరుడికి చేరవేయసాగింది. శత్రువుల బలాబలాలు వివరాలు తెలుసుకున్న మయూరుడు తన మంత్రి అయిన దూరదర్శిని పిలిచి, ఇక ఆలస్యం చేసి లాభం లేదు, యుద్ధానికి మంచి ముహూర్తం నిర్ణయించండి అంటూ చెప్పాడు. అప్పుడు ఆ గ్రద్దమంత్రి, ముహూర్తం పెట్టిస్తాను ప్రభు, కానీ యుద్ధంలో ఆచరించాల్సిన ఉపాయాలు కొన్ని ఉన్నాయి. మనం అన్ని ప్రక్కల నుంచి కోటను చుట్టుముట్టాలి. కొంతమంది సైనికులు కోట మీద ఆకాశంలో తిరుగుతూ ఒక్క నీటి పక్షిని కూడా కోట నుంచి బయటకు పారిపోకుండా కాపలా కాయాలి. ముఖ్యంగా మన రాజ్యం వచ్చి ఏమాత్రం భయం లేకుండా మన పక్షులతో యుద్ధం చేసిన దీర్ఘనాసికాన్ని మట్టు పెట్టాలి. ఆ తరువాత దండుగా కోటలోకి ప్రవేశించి అల్లకల్లోలను సృష్టించాలి. మన సైనికులందరూ తెలివైన వాళ్ళు, ఉత్సాహవంతులు కనుక భయం లేదు. పైగా చంద్రముఖుడు తనకు అనువైన నివాస స్థలమైన సరస్సును వదిలి కోటలోకి చేరాడు. అతను నీళ్లలో ఉన్నట్టంటేనే మనకి అతన్ని జయించడం కష్టమయ్యేది. పైగా మనకు ఆ కోటకు సంబంధించిన వివరాలన్నీ తెలిసాయి కనుక రేపే మనం చంద్రముఖుడి మీదకు దండయాత్రను చేద్దాం అన్నాడు. ఆ రాత్రికి పక్షులన్నీ పూర్తిగా విశ్రాంతి తీసుకుని మరునాడు యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పి కొలువు చాలించాడు మయూరుడు. మయూరుడి కొలువులో జరిగిన విషయం మొత్తం తెలుసుకుంది దీర్ఘనాసికం. వెంటనే ఆ విషయం చంద్రముఖుడికి జ్ఞాననిధికి తెలియజేయడానికి కర్పూర దీపం బయలుదేరింది. అదే సమయంలో చంద్రముఖుడి కొలువులో చేరిన కాలమేఘం ఇక తెలుసుకోవలసిన రహస్యాలు ఏవీ లేవనుకొని తమ దేశం ప్రయాణమైపోయింది. చంద్రముఖుడి కోటలోని నీటి పక్షులని యుద్ధోత్సాహంతో ఎప్పుడెప్పుడు ఆకాశ పక్షులు అంతు చూద్దామా అని ఆత్రంగా ఉన్నాయి. ఆ సమయంలో దీర్ఘనాసికం వచ్చి రాజుతో, మహారాజా, మయూరుడు రేపు మన మీదకి దండెత్తి రాబోతున్నాడు. అతని బలగం కంటే మనకే తక్కువ బలగం ఉంది. పైగా బలవంతమైన గ్రద్దలు లెక్కకు మించి ఉన్నాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా మన బలగం కోటలోని ఏర్పాట్లకు సంబంధించిన అన్ని వివరాలు వాళ్ళకి తెలిసాయి. అందుకే అతను విజయం తనదేనని నమ్మకంగా ఉన్నాడు అని చెప్పింది. అప్పుడే ఓ సారసపక్షి పరిగెత్తుకుంటూ వచ్చి, మహారాజా, కాలమేఘం కోటలో కనిపించటం లేదు అని చెప్పింది. అప్పుడు నీటి పక్షులన్నిటికీ
కాలమేఘం తనమని మోసం చేసిందని అర్థమైంది. జ్ఞాననిధి కల్పించుకుని ఇప్పుడు కాలమేఘం మనల్ని మోసం చేసిందని నిర్ణయించుకుంటూ కూర్చునే కంటే మునుపటి కంటే రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ఆ ఆకాశ పక్షులతో తలపడి విజయమో వీరస్వర్గమో తేల్చుకుందాం అంటూ తన గంభీరమైన మాటలతో ఆ నీటి పక్షులలో గూడకట్టుకున్న భయాన్ని పారద్రోలాడు. వెంటనే ఆ పక్షులన్నీ ఉత్సాహంగా చంద్రముఖ మహారాజుకి జై, జ్ఞాననిధి మహామంత్రికి జై అంటూ జయ జయధ్వానాలు చేస్తూ ఆకాశ పక్షులను ఎదుర్కోవటానికి ఒక్కసారిగా పైకి లేచి బయలుదేరాయి. 2 జాతుల పక్షులు ఎదురుపడ్డాయి. యుద్ధం మొదలైంది. కొన్ని వందల పక్షులు వీరమరణం పొందాయి. కొన్ని పక్షులకు గాయాల పాలయ్యాయి. మరికొన్ని పక్షులు కళ్ళు పోగొట్టుకున్నాయి. ఇంకొన్ని కాళ్ళ రెక్కలు పోగొట్టుకున్నాయి. యుద్ధరంగమంతా పక్షుల అరుపులతో ఏడుపులతో భయంకరంగా ఉంది. చనిపోయిన పక్షుల శరీరాలతో ఆ ప్రదేశమంతా భీభత్సంగా అసహ్యంగా ఉంది. చంద్రముఖుడు కోటలో ఉండి ఎప్పటికప్పుడు వేగుల ద్వారా యుద్ధ వార్తలను తెలుసుకుంటున్నాడు. మయూరుడు మాత్రం దూరదర్శితో పాటు యుద్ధ ప్రదేశానికి కొంత దూరంలో ఉన్న పెద్ద మర్రి చెట్టు మీద మకాం వేసి ఆ యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాడు. మయూరుడి భటుల కంటే చంద్రముఖుడు భటులే ఎక్కువగా నేలకూలుతున్నారు. ఈ విషయం వేగుల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకున్న చంద్రముఖుడు తన మంత్రి అయిన సారసపక్షి జ్ఞాననిధితో కలిసి యుద్ధతంత్రాలను ఎప్పటికప్పుడు రూపొందించి యుద్ధరంగంలో ఉన్న నీటి పక్షులకు చేరవేయిస్తున్నాడు. అయినా మయూరుని సైన్యం ముందు చంద్రముఖుడి సైన్యం తలవంచక తప్పలేదు. సాయంకాలం అయింది. సూర్యుడు పశ్చిమ దిశలోకి ఒరిగిపోతున్నాడు. సూర్యాస్తమ సమయంలో యుద్ధం చేయరాదన్నది యుద్ధనీతి. అందువల్ల 2 పక్షాల వారు యుద్ధాన్ని విరమించారు. 2 పక్షాల వాళ్ళు తమ పక్షానికి కూడా నష్టం అంచనా వేసుకుంటున్నారు. మయూరుడి పక్షానికి కూడా నష్టం బాగానే జరిగింది. ఆ విషయం తెలుసుకున్న కాలమేఘం రంగప్రవేశం చేసింది. చంద్రముఖుడి కోట మొత్తం తెలిసి ఉండటం చేత గుట్టు చప్పుడు కాకుండా కోటలోకి ప్రవేశించింది. ఉదయం యుద్ధం చేసి అలసిపోయిన నీటిపక్షి సైనికులందరూ మంచి నిద్రలో ఉన్నారు. కాలమేఘం అన్ని ద్వారాలు బంధించి మంట పెట్టి కోట దాటి బయటకు వచ్చి ఆ విషయం మయూరుడికి తెలిపింది. కోటలో మంచి నిద్రలో ఉన్న నీటి పక్షులు మంటల వేడికి తప్పించుకునే దారి లేక ఆ మంటలలో కాలి చనిపోయాయి. ఆ మంటలలో ఉడికిన వాటి మాంసం వాసన చాలా దూరం వరకు వ్యాపించింది. మర్నాడు ఉదయం చనిపోగా మిగిలిన చంద్రముఖుడి బలగం యుద్ధానికి బయలుదేరింది. ఈసారి వాటి సేనాని అయిన సారసుడు ముందుండి తన సైన్యానికి ధైర్యం కల్పించాడు. మళ్ళీ యుద్ధం మొదలైంది. మయూరుడి సేనాని అయిన జగడం అనే ఓ కోడిపుంజు తన సైనికులను ఉత్సాహపరుస్తూ సరాసరి సారసుడి మీదకి దూసుకు వచ్చి ఎగిరి అతని గుండెల మీద తంతూ ముక్కుతో అతని కొళ్లలో పొడిచింది. సారసుడు బాధగా అరుస్తూ క్రింద పడిపోయాడు. అప్పుడు కాళ్లతో సారసుడిని త్రొక్కి చంపేసింది. సారసుడి మరణవార్త విన్న చంద్రముఖుడు యుద్ధరంగంలోకి వచ్చి విరుచుకుపడ్డాడు. ఆ జగడాన్ని చంపి మరికొంతమంది సైనికులను చంపాడు. అది చూసిన మయూరుడు కూడా యుద్ధరంగంలోకి వచ్చి దొరికిన శత్రుపక్షిని దొరికినట్లుగా చంపేస్తూ వచ్చి చంద్రముఖుడి మీద దాడి చేశాడు. నెమలి హంసలు మధ్య ముఖాముఖి యుద్ధం మొదలైంది. మయూరుడి పరాక్రమం ముందు చంద్రముఖుడు ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. అతని ఒళ్లంతా రక్తసిక్తమైపోయింది. పాల నురగలాంటి తెల్లని ఆ హంసరాజు శరీరం మయూరుడు చేసిన గాయాల నుండి కారిన రక్తంతో ఎర్రగా మారిపోయింది. మయూరుడి చేతిలో ఓడిపోయిన హంసరాజు యుద్ధరంగం నుండి వెన్నుచూపి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. విజయం సాధించిన మయూరుడు ఆనందంగా తన రాజ్యం వెళ్ళిపోయాడు. మహాయోగ్యుడైన వాయసం ఈ కథను ముగించి, ఈ కథలో అకారణంగా ఒకరి మీద ఒకరు కాలు దువ్వుకొని ఎంతో నష్టపోయింది చంద్రముఖుడు, మయూరుడు. కానీ ఈ యుద్ధం వెనుక సమయం సందర్భం ఎరగకుండా మాట్లాడిన దీర్ఘనాసికం అనే అహంకారి వల్లనే ఈ అకారణ యుద్ధం సంభవించి ఇరుపక్షాలు నాశనమైపోయాయి అన్నాడు. ఈ పనికి మాలిన కాక కథలు వింటూ ఇలాంటి కాకుల సలహాలు పాటిస్తే ఇక మనం దద్దమ్మలమైనట్లే అని విసుక్కుందో యువకాకి. మహాయోగ్యుడు కావు కావుమని అరిచి హెచ్చరిస్తూ, మూర్ఖులకు మంచి మాటలు మంచి సలహాలు చెవికెక్కవు. అలాంటి వాళ్ళకి సలహాలు చెప్పటం వృధా ప్రయాస మాత్రమే కాదు, ఒక్కొక్కసారి ప్రాణాలకు ముప్పు కలగవచ్చు. మూర్ఖులైన కోతిమూకకి ఓ సలహా ఇవ్వబోయి తన ప్రాణాలు పోగొట్టుకున్న పక్షి వైనం వినండి అని ఆ కథ చెప్పసాగాడు. మహాయోగ్యుడు అనే కాకి చెప్పిన పాలపిట్ట కోతిముఖ కథ. దుర్జనుల సహవాసం చెయ్యకూడదు. ఓ కొండ ప్రాంతంలో ఓ కోతుల గుంపు ఉండేది. అవి కొండ క్రిందనున్న గ్రామాలలోకి దండుగా వచ్చి దొరికినంత ఆహారం తిని మిగిలిన ఆహారాన్ని పట్టుకుపోయి కొండ ప్రాంతంలోని తమ స్థావరంలో దాచుకొని వచ్చినన్ని రోజులు తిని
మళ్ళీ యథావిధిగా ఆహారం కోసం గ్రామాల మీద పడేవి. ఆ కోతుల స్థావరం దగ్గరే ఉన్న ఓ మర్రి చెట్టు మీద ఓ పాలపిట్టల జంట కాపురం చేస్తుండేది. రోజు సాయంత్రం పూట ఆ కోతుల దండు చేసే వింత చేష్టలు ఆ పాలపిట్టల జంటకు వినోదం కలిగిస్తూ ఉండేది. ఓ చలికాలం సాయంత్రం పూట ఆ కోతులకు చలి కాగాలన్న ఆలోచన కలిగింది. వెంటనే చెట్ల మీద ఎగురుతున్న మిణుగురు పురుగులను పట్టుకొచ్చి కుప్పగా పోసి వాటి చుట్టూ కూర్చున్నాయి ఆ వానరాలు. మిణుగురు పురుగుల నుండి వెలుగు తప్ప వేడి రాకపోవడంతో వాటికి ఏం చేయాలో అర్థం కాక బుర్రలు గోక్కోసాగాయి. వాటి అవస్థ చూసి చెట్టు మీద పాలపిట్ట జంట నవ్వుకున్నాయి. ఆ జంటలోని మగపిట్ట పాపం అవి మంట ఎలా పుట్టించాలో తెలియక బాధపడుతున్నాయి. వాటికి వివరంగా చెప్పి వస్తాను అంది. అందుకు ఆడపిట్ట, వద్దు, అవి కోతులు, దుర్జనులు, వాటికి విచక్షణ జ్ఞానం తక్కువ. వాటి మధ్యకు నువ్వు వెడితే నీకేదన్నా అపకారం తలపెడతాయి అంది భయంగా. పర్వాలేదులే, అవి మరీ అంత మూర్ఖమైనవి కావు అంటూ ఆ పాలపిట్ట రివ్వుమంటూ చెట్టు మీద నుంచి ఎగిరి ఆ కోతుల గుంపు మధ్యలోకి వాలింది. తమ మధ్యలో వాలిన ఆ పాలపిట్ట వంక గుర్రుగా చూశాయి కుప్పలోని కోతులు. పాలపిట్ట అది పట్టించుకోకుండా, మిత్రులారా, ఇక మునుగురు పురుగులు, వీటి వల్ల కొంచెం వెలుగు వస్తుంది కానీ వేడి రాదు. మీరు చలి కాగాలంటే వెళ్ళి ఎండుకట్టెలు తెచ్చుకొని వాటికి చెకుముకి రాయితో రాచేసి వచ్చే నిప్పుతో అంటించండి. అప్పుడు మంట వచ్చి చలి తీరుతుంది అని చెప్పింది. కోతులకి తనకు సలహా ఇవ్వటానికి పాలపిట్ట వచ్చిందని కోపం వచ్చింది. ఇంత లేవు నువ్వు మాకు సలహా ఇస్తావా అంటూ ఆ పిట్టను పట్టుకుని పుట్టుక్కుమంటూ మెడను విరిచి చంపేశాయి. ఆ పాలపిట్ట జంటలోని ఆడపిట్ట దుర్జనులకు సలహా ఇవ్వటం మంచిది కాదని చెప్పినా వినకుండా ప్రాణాలు పోగొట్టుకున్న తన మగపిట్ట కోసం ఏడుస్తూ అక్కడి నుంచి ఎగిరిపోయింది. మహాయోగ్యుడు ఈ కథ చెప్పి అందుచేత ఎవరికైనా ఏదైనా సలహా ఇచ్చే ముందు అది ఉచితమా కాదా అని ఆలోచించాలి. అలాగే ఏదైనా సలహా విన్నప్పుడు అది యోగ్యమైనదా కాదా అని విచారించాలి. లేకపోతే తుంటరుల సలహా విని మోసపోయిన పండితుని వలె విచారించవలసి వస్తుంది అన్నాడు. ఎవరా పండితుడు, ఏమా కథ అడిగాడు వాయసరాజు జ్ఞానవంతుడు. మహాయోగ్యుడు అని కాకి చెప్పిన తుంటరులు మోసపోయిన పండితుని కథ. మహాపండితులలో కూడా కొన్ని లోపాలు ఉండవచ్చు. ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు. అతడు చుట్టుపక్కల గ్రామాలకు పోయి పూజా పునస్కారాలు నిర్వహించి వారు ఇచ్చిన తృణమో పణమో తీసుకుని ఇంటికి వస్తుండేవాడు. ఒకనాడు ఒక గ్రామమునందు దంపతులొకరు ఈ పండితునికి దక్షిణగా ఒక మేకను ఇచ్చారు. ఆహా, నాకు ఎన్ని రోజుల నుండో మేకపాలు తాగాలని ఉన్నది, ఇన్నాళ్లకు నా కోరిక తీరింది అనుకొని మహదానందపడుతూ దానిని తీసుకుని రాసాగాడు ఆ బ్రాహ్మణుడు. మేకను తీసుకుని వస్తున్న ఆ పండితుని ముగ్గురు తుంటరిగాళ్ళు చూశారు. అతని వేషధారణ చూసి వారిలోని ఒక తుంటరి, ఒరేయ్, ఈయన్ని చూస్తుంటే తిక్క బ్రాహ్మణుడిలా కనిపిస్తున్నాడు. ఈయనని ఒక ఆట ఆడించి ఆ మేకను మనం సొంతం చేసుకుందాం. దానితో ఈరోజు హాయిగా భోజనం చేయవచ్చు. మనమందరం ఒక్కొక్కరిగా ఈయనకి ఎదురుపడి వెర్రివెంగళాయని చేద్దాము అన్నాడు. వారు అనుకున్నట్లుగానే ఆ తుంటరులలో మొదటివాడు పండితునికి ఎదురు వచ్చి నవ్వుతూ, ఏంటి స్వామి, బ్రాహ్మణులైన మీరు కుక్కను తీసుకుపోతున్నారు అంటూ ముందుకు వెళ్ళిపోయినాడు నవ్వుకుంటూ. పండితుడికి కొంచెం అనుమానం కలిగింది. తన చేతిలో ఉన్న మేకను గమనించి అది మేకే అని నిశ్చయించుకున్నాడు. వాడికి కంటి దోషం కాబోలు అనుకుంటూ నడవసాగాడు ఆ బ్రాహ్మణుడు. కొద్ది దూరంలో మరో తుంటరి ఎదురుపడి, ఆహా, చచ్చిన దూడను ఈడ్చుకుపోతున్నారు, పూడ్చిపెట్టడానికేనా? మీదెంత మంచి హృదయము, చచ్చిన జీవాలను కూడా పూడుస్తున్నారే అన్నాడు. ఇది చచ్చిన దూడ కాదు, మేక అని చెప్పి కోపంతో ముందుకు పోసాగాడు ఆ బ్రాహ్మణుడు. ఇంతలో మూడోవాడు ఎదురొచ్చి, మహాశయ, గాడిదను మీతో తీసుకుపోతున్నారేమిటి? మీ వంటి పండితులకు, సద్బ్రాహ్మణులకు ఇది తగునా అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఈ ముగ్గురి మాటలు విన్న బ్రాహ్మణుడు, ఏమిటి వీరిలా అంటున్నారు? కొంపదీసి ఈ మేక రూపాలు మార్చుకునే దెయ్యం కాదు కదా అని భయంతో దాన్ని అక్కడే వదిలేసి పరుగు లంఘించుకున్నాడు. తరువాత ఆ తుంటరులు ఆ మేకను తమ సొంతం చేసుకున్నారు. ఈ వృత్తాంతాన్ని చెప్పి మహాయోగ్యుడు, కాబట్టి రాజా, బలవంతుడు తెలివైన వాడితో మోసంతో జయించాలి అన్నాడు. మహాయోగ్యుని మాటలు కొన్ని కాకులకు రుచించలేదు. కానీ పెద్దవాడు కనుక ఏమీ అనలేక ఊరుకున్నాయి. అప్పుడు జ్ఞానవంతుడు వారిని చూసి వారి భావాలను గ్రహించిన వారై, వాయసోత్తములారా, మీ పనుల్లో మీ మనసుల్లో ఏముందో నాకు తెలుసు. కానీ మహాయోగ్యుడు బుద్ధితో మనందరికన్నా ఎంతో ఉన్నతుడు. మన క్షేమం కోసమే ఆయన ఇలా అంటున్నాడు.
కానీ రాజు ముందు పరాయి రాజును పొగిడినవాడు ఎంతకైనా తెగించగలడు. కాబట్టి మీరు వెళ్ళండి, నేను ఈ మహాయోగ్యునికి తగిన శిక్ష విధించి వస్తాను, మీరు పదండి అంటూ వారిని అక్కడి నుండి పంపించి వేశాడు. మహాయోగ్యునితో అయితే ఏం చేయమంటారో సెలవియండి అని అడిగాడు. మహాయోగ్యుడు రాజు సూక్ష్మబుద్ధిని మెచ్చుకొని, రాజా, పరిస్థితి ఏమిటో మీరు అర్థం చేసుకున్నారు, కానీ మిగిలిన వాయసములు అర్థం చేసుకోలేదు. అవి ఇప్పుడు ఆవేశంతో ఉన్నాయి. ఆవేశంలో ఉన్నవారు ఏం చెప్పినా అర్థం చేసుకోలేరని చక్కగా ఆలోచించి వాటిని ఇక్కడ నుండి పంపించి వేశారు. ఉత్తములైన రాజులు తమ ప్రజలకు అపాయం కలగకూడదని ఏదైతే చేస్తారో అదే మీరు చేశారు. ఇక ఇప్పుడు నేను చెప్పేది వినండి. మీరందరూ ఇక్కడ నుండి వెళ్ళి దూరంగా ఉన్న కొండల్లో తలదాచుకోండి, నేను మిగతా కథను నడిపి వస్తాను అన్నాడు. అందుకు అంగీకరించిన జ్ఞానవంతుడు తన వారి దగ్గరకు పోయి, ఆ ద్రోహి మహాయోగ్యుడిని చంపేశాను, ఇక మనం ఇక్కడ ఉండవద్దు అని అప్పటికప్పుడు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి దూరంగా ఉన్న కొండల్లోకి తన వారందరితో సహా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మహాయోగ్యుడు కొంతసేపు అక్కడే సమయాన్ని గడిపి సాయంత్రం అవుతుండగా కొన ఊపిరితో ఉన్నవాడు వెళ్ళే చెట్టు కింద పడి గిలగిలా కొట్టుకోసాగాడు. చీకటి పడగానే మహావీరుడు తన పరివారాన్ని వెంట తీసుకుని ఆవేశంగా వాయసములు ఉన్న చోటుకి వచ్చాడు. అక్కడ ఒక వాయసము కూడా కానరాకపోగా క్రిందపడి గిలగిల తన్నుకుంటున్న మహాయోగ్యుడు కనిపించాడు. దానిని చూసిన మహావీరుడు, ఎవరు నువ్వు? నీ తోటి వాయసములు నిన్ను ఈ స్థితిలో వదిలి వెళ్ళిపోవడానికి కారణమేమిటి అని అడిగాడు. ఎవరు? తమరా గుడ్లగూబ మహారాజా, మీకు నా నమస్కారములు. శత్రువునని తెలిసి కూడా ప్రాణం పోతుందన్న జాలితో నా వద్దకు వచ్చిన మీ సహృదయతకు జోహార్లు. నన్ను మహాయోగ్యుడు అంటారు. నేను మా వాయసములన్నిటికీ కులగురువును. నిన్న మాలోని వాయసము ఒకటి చేసిన నిర్వాకము నాకు తెలిసి మా మహారాజు జ్ఞానవంతునితో విషయమంతా చెప్పాను. అప్పుడు అతడు, మన వాయసము చేసిన దానిలో తప్పేమున్నది? అయినా ఆ గుడ్డివాడు, ఆ గుడ్లగూబ మనకు సార్వభౌముడేమిటి అన్నాడు. అప్పుడు నేను, రాజా, ఇలా అనడం మీకు క్షేమం కాదు. మహావీరునికి ఈ విషయము తెలిస్తే మనల్ని ప్రాణాలతో వదలడు. తక్షణమే మనమందరం పోయి ఆయనకు క్షమాపణ చెప్పుకొని మన సార్వభౌమునిగా అంగీకరిద్దామన్నాను. అప్పుడు అతడు, ఏమిటి? ఆ క్రూరుడిని పక్షిజాతికి సార్వభౌమునిగా మేము అంగీకరించాలా? ఆ కురూపి మా వద్ద సేవకునిగా కూడా పనికిరాడు అని నానా మాటలు అని మీ తరఫున మాట్లాడినందుకు గాను తన సేనలతో నా ప్రాణాలు పోయేటట్లు దండింపజేశాడు. తరువాత ఇక్కడ ఉంటే మీ వల్ల ప్రమాదమని అందరితో కలిసి పలాయనం చిత్తగించాడు అంటూ ఎంతో బాధను నటించసాగాడు మహాయోగ్యుడు. ఆ వాయసం మాటలు నమ్మిన మహావీరుడు ఎంతో జాలితో అతన్ని రక్షించుదామన్నాడు దీప్తునితో. అప్పుడు మహాప్రభు, ఇతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, కాదనను, కానీ బ్రాహ్మణుడు ఎంత వేడుకున్నా తన అండకు చేర్చుకొని సర్పము వలె మీరిప్పుడు ప్రవర్తించాలి అన్నాడు దీప్తుడు. ఎవడా సర్పము? అడిగాడు మహావీరుడు. చెడుగా పరిణమించే కార్యాన్ని ప్రారంభించకూడదు. ఒక గ్రామంలో శివయ్య అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. సదాచారవంతుడైన అతడు అనునిత్యము తన ఇంటి వద్దనున్న పుట్టలోని సర్పానికి పాలు పోస్తూ ఉండేవాడు. కడు బీద అయిన అతడిని చూసి ఆ సర్పము జాలిపడి అతడు పాలు పోసిన ప్రతిరోజు ఒక మణిని అనుగ్రహించసాగింది. దానితో అతని దరిద్రము తీరి సకల సంపదలతో జీవించసాగాడు. ఈ సంగతి ఎవరికీ తెలియదు. అందరూ అతడికి ఏదో నిధి దొరికింది అనుకున్నారు. ఒకనాడు శివయ్య వేరే ఊరుకు వెళుతూ తన పుత్రుడిని పిలిచి, కుమారా, నేను కొద్ది రోజులు ఇంట్లో ఉండను, కనుక నీవు మన ఇంటి సమీపంలో ఉన్న సర్పానికి పాలు పోయి, అది ఒక మణినిస్తుంది. దానిని మూడో కంటికి తెలియకుండా తెచ్చి ఇంట్లో భద్రపరచు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న శివయ్య పుత్రుడు, ఆ పాము వలన మాకు ఇంత సంపద వచ్చిందన్నమాట. అయితే ఆ పాము పుట్టలో రత్నాల గని ఉండి ఉంటుంది అనుకుని గ్రామస్తులందరినీ పిలిచి ఆ సంగతి చెప్పాడు. గ్రామస్తులు దురాశాపరులై ఆ పుట్టను తవ్వుచుండగా దానిలో ఉంటున్న పాము బయటకు వచ్చి కనబడకుండా మాయమైపోయింది. గ్రామస్తులు ఆ పుట్టను పూర్తిగా త్రవ్వేశారు, కానీ వారికి ఏమీ దొరకలేదు. కొద్ది రోజుల తర్వాత తిరిగి వచ్చిన శివయ్య పుట్టత్రవి ఉండటం చూసి కుమారుని ద్వారా విషయం తెలుసుకుని దుఃఖిస్తూ ఆ పాముకై వెతకసాగాడు. అప్పుడు ఆ సర్పము మరొక పుట్టనందు శివయ్యకు కనిపించింది. దానిని చూస్తూనే శివయ్య, ఓ మహాసర్పమా, నా వల్ల అపచారం జరిగింది. నీవు మా ఇంటికి వస్తే నీకు మరో పుట్టను నిర్మిస్తాను, నీవు అందులో ఉండవచ్చు అన్నాడు. అందులకు ఆ సర్పము, శివయ్య,
నీ కుమారుని వల్ల నా ప్రాణాలకు ఆపద కలిగింది. ఇక నీ ఆహ్వానాన్ని మన్నించి మళ్ళీ నీ ఇంటికి రాను. నీకు ఆఖరి మాటగా ఇది చెబుదామనే ఇక్కడ ఉన్నాను. ఇక్కడ నుండి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కథ చెప్పడం ముగించిన దీప్తుని మాటకు మరో మంత్రి అయిన మేఘుడు నవ్వి, మహారాజా, శరణు కోరిన వారిని చంపటం ధర్మం కాదు. పూర్వం ఒక పావురాల జంట తమ ఉదాత్తమైన గుణముతో ఒక బోయవాడిని రక్షించాయి అన్నాడు. ఎవరా పావురాలు అడిగాడు మహావీరుడు. మేఘుడనే వాయస మంత్రి చెప్పిన బోయవాడు పావురాల జంట కథ తరువాయి భాగంలో వినేద్దామండి.